లైఫ్ వాళ్ళకి ఎలా ఉందండి, చాలా కంఫర్టబుల్గా, చాలా సౌకర్యంగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది కదా. సో ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చారంట, ఇంకా వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి చెప్పండి, చెప్పాలి మీరు అండి. ఓకే, ఇంకా వాళ్ళకి అంటే ఏం సౌకర్యాలు కల్పించారు చెప్పాలి మీరు. వెరీ గుడ్, ఎవరు చెప్పారండి, వెరీ గుడ్. చెప్పులు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చెప్పులు మనం సంవత్సరానికి ఎన్ని జతలు మారుస్తామండి కదా. దేవుడు వాళ్ళకి అస్సలు 40 సంవత్సరాలు అంటాం. ఒక్కొక్కరికి చెప్పుల జతలు ఎంతకాలం వచ్చినాయి, 40 సంవత్సరాలు. ఇంకా బట్టలు, ప్రతిరోజు మన ఇళ్ళల్లో ఎన్ని బట్టలు ఉంటాయి కదా, వాళ్ళు ఒకటే డ్రెస్ అన్నమాట. ఆ డ్రెస్ వాళ్ళకి ఏమవ్వలేదట, మాసిపోలేదు. చూసారా, మరి ఒక స్త్రీకి ఇవి ఉంటే చాలు కదండి, ఒక కుటుంబానికి ఇవి ఉంటే చాలు కదా. హ్యాపీగా మనం గడిపేయచ్చు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, చెప్పులు చెప్పుకున్నాం, బట్టలు చెప్పుకున్నాం, చెప్పాలి. బలహీనత వాళ్ళకి రాలేదంట. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిని అడిగినా మీకు ఏం బలహీనతలు ఉన్నాయంటే ఎన్ని చెప్తారు, మినిమం ఎన్ని చెప్తాం, ఒక్కొక్కరు 5 అన్నా చెప్తాం కదా, మినిమం 5 బలహీనతలన్నా చెప్తాం కదా. కానీ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారంట, ఆరోగ్యం ఇచ్చారంట. అందుకని వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లేవాడు ఒక్కడు కూడా లేడంట. అంటే నాకు నీరసంగా ఉంది అని ఎవ్వరు అనలేదంట. ఏమండి, నాకు నీరసంగా లేదు అని ఎవరన్నా చేతులు ఎత్తగలరా, ఎవ్వరం చేతులు ఎత్తలేం కదా. మనం ఇప్పుడు ఫుల్గా తినొచ్చినా మనం ఆ మాట చెప్పలేం. కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారు, దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక కుటుంబానికి ఇంకేం కావాలంటారు చెప్పండి, ఏమీ కూడా అక్కర్లేదు. పిల్లల విస్తారమైన పిల్లలు, మందల విస్తారమైన మందలు. అలాగే ప్రభువారు కూడా వాళ్ళకి ఎక్కువ జర్నీ కూడా లేదు, వాళ్ళకి ఎప్పటికప్పుడు హాల్ట్స్ ఉన్నాయి. చక్కగా వాళ్ళు టెంట్లు వేసుకొని పడుకునేవారు. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకెందుకండి సణుగుడు కదా. మనం కూడా దేవుడు మనకి కొన్ని అవసరతలు ఉన్నా కానీ ఓవరాల్గా దేవుడు మనకి ఏం చూపిస్తున్నారు, కృప చూపిస్తున్నారు. ఈ పూట మాకు తిండి లేదండి, తిండి కోసం మేము ఇంతే వండుకొని కష్టపడి సర్దుకున్నామని చెప్పేవాళ్ళం ఎవరన్నా ఉన్నామండి ఇక్కడ, ఎవ్వరం లేము కదా.